Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ గ్రూప్ 1 అప్పీల్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. గ్రూప్ 1 ప్రశ్నపత్రాలను రీవాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధమని అడ్వకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారు. ఈ ఎగ్జామ్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా నిర్వహించిందని చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ రూల్స్లో రీవాల్యుయేషన్ లేదు, రీకౌంటింగ్ మాత్రమే ఉందని కోర్టుకు తెలిపారు ఏజీ. రీవాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పు నియామకాలకు విరుద్ధమని సీనియర్ లాయర్ మురళీధర్ కూడా కోర్టుకు విన్నవించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై చేసిన ఆరోపణలు సహేతుకం కాదని అన్నారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ ఈ నెల 9న సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. తీర్పును అప్పీల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఇక తెలంగాణ గ్రూప్ 1 అప్పీల్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, గ్రూప్ 1 అప్పీల్ పై విచారణ జరుగుతుంది కదా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు స్టే ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 3 లక్షల మంది అభ్యర్థులు రాస్తే అందులో మెయిన్స్ కు 20,000 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. అందులో 563 మంది మాత్రమే పూర్తిగా సెలెక్ట్ అయినటువంటి అంశం. మరి దీనికి సంబంధించే ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పిచ్చినటువంటి దానిపైన డివిజన్ బెంచ్ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది ఇప్పుడు చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. మరి 563 మందిలో కొంతమంది మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ లో వాదనలు కొనసాగుతున్నాయి. అటు టీజీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్, అలాగే సక్సీడెడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ల తరపున మురళీధర్ రావు గాని, నిరంజన్ రెడ్డి గాని, ఇతర విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి సీనియర్ లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు. సింగిల్ బెంచ్ తీర్పు అన్నది సహేతుకం కాదు, అది ఒక రకమైనటువంటి తీర్పుగా పరిగణించాల్సి ఉంటుంది. అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు సింగిల్ బెంచ్ తీర్పు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రతి పారాగ్రాఫ్ లో, ఆ జడ్జిమెంట్ లో ప్రతి పారాగ్రాఫ్ లో కూడా ఏ రకమైనటువంటి అంశాలను పరిశీలించినా కూడా అవన్నీ సహేతుకంగా లేవు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన చేసినటువంటి ఆరోపణల అంశంలో గాని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులు సహేతుకంగా లేవు. కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయాలి. అదే రకంగా సింగిల్ బెంచ్ తీర్పు వల్ల సక్సీడ్ అయినటువంటి అభ్యర్థులు భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. వాళ్ళు 10-12 గంటల పాటు ఈ పరీక్షల కోసం వాళ్ళు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్నారు. అలాగే వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఈ పరీక్ష కోసం అహోరాత్రులు కష్టపడి చదివారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి నిర్వహించినటువంటి విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా ఈ పరీక్షను నిర్వహించింది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో సింగిల్ బెంచ్ తీర్పును ఎంటర్టైన్ చేయకూడదు, దాన్ని పూర్తిగా కొట్టివేయాలనేటువంటి అభ్యర్థనలకు సంబంధించి ప్రస్తుతం వాదనలన్నీ కొనసాగుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ దాఖలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ రీవాల్యుయేషన్ అన్నది నిర్వహించకూడదనేటువంటి వాదననే వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు ఎన్నో ఇబ్బందులు, అనేకమైనటువంటి అవస్థలు, అనేకమైనటువంటి రకాలైనటువంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి పారదర్శకంగా నిర్వహించినటువంటి పరీక్షల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రీవాల్యుయేషన్ వల్ల మళ్లీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికే చాలా మంది అర్హులైనటువంటి వాళ్లతోనే పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ అన్నది జరిగింది. కాబట్టి మళ్లీ రీవాల్యుయేషన్ అన్నది అవసరం లేదు అనేటువంటి వాదనలనే వాళ్ళు బలంగా
చెప్తున్నటువంటి అంశం, సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ప్రతి పేరాలో ఏ ఏ అంశాలు కోర్టు చెప్పిందో దానికి భిన్నంగా వాళ్ళ వాదనలన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ ఏ రకంగా తన నిర్ణయాలు వెల్లడిస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. శర్మ, అయితే ఇప్పటికే ఈ గ్రూప్ 1 పరీక్ష 14 ఏళ్ల తర్వాత నిర్వహించారు, అది కూడా పారదర్శకంగా నిర్వహించామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఒకవేళ స్టే ఇవ్వకుండా మళ్ళీ రీవాల్యుయేషన్కే కనుక తీర్పు ఇచ్చేలాగా మొగ్గు చూపితే విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? దీనిపైన మళ్ళీ విచారణ జరిపే అవకాశం ఏమైనా ఉంటుందా? ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి అడ్వకేట్ జనరల్ కానీ, సక్సీడ్ అయినటువంటి అభ్యర్థుల తరపు లాయర్లు కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సహేతుకం కాదు అనేటువంటి వాదనలని వాళ్ళు బలంగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 3 మీడియంలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో జరిపినటువంటి పరీక్షలకు సంబంధించి ఏ రకంగా వాటిని వ్యవహారంలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు, వాటిని ఏ రకంగా ఎవాల్యుయేషన్ చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి కొన్ని డౌట్లను అడ్వకేట్ జనరల్ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అలాగే మరి ఆ సందర్భంలో ఏవైతే కమిషన్ పైన ఆరోపణలు చేశారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని అన్న కోర్టు ప్రశ్న కూడా అడ్వకేట్ జనరల్ ఏ రకమైనటువంటి ఆధారాలు లేవనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకా సక్సీడ్ అయినటువంటి అభ్యర్థుల తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి ఆ వాదనలు అన్నీ కూడా కోర్టు వింటోంది. మరి ఈ విన్న తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం హైకోర్టు వెల్లడిస్తుందనేటువంటిదే మనం చూడాల్సి ఉంది. అది కూడా కొద్దిసేపట్లో తేలిపోతుంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.